హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే వచ్చేసాం. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్కందాశ్రమం కోసం చూడడానికని వెళ్తున్నాం. అది పెద్ద ట్రెక్కింగ్ అని అనుకోవాలి. వెళ్తున్నాం, చూపిస్తా ఎట్లా వెళ్తాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఎగ్జాక్ట్ 6కి అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళేటప్పుడు అయితే కన్ఫామ్గా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దాహం అవుతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు చిన్న చిన్న గుళ్ళు అయితే కనిపించాయి. ప్రతి ఒక్క టెంపుల్ని అయితే మన సమయాన్ని బట్టి దర్శించుకుందాం, కానీ కన్ఫామ్గా అయితే దర్శించుకోవడం చాలా మంచిది. తర్వాత మనకు విరూపాక్ష కేవ్ అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే వీడియోస్ అయితే తీయొద్దని వాళ్ళు కన్ఫామ్గా స్ట్రిక్ట్గా అయితే చెప్తారు. వెళ్ళి అక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకొని మళ్ళీ స్కందాశ్రమం కోసం మేము బయలుదేరాము. ట్రెక్కింగ్ చేసే సమయంలో మనకైతే అక్కడ కొంతమంది శిల్పులు అయితే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ గిరి మీద దొరికిన రాళ్ళతోటి వాళ్ళు కొన్ని బొమ్మలు అయితే చేస్తూ ఉంటారు. నచ్చితే కొన్ని బొమ్మలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ అయితే. మేమైతే ఒక బొమ్మ తీసుకొని మళ్ళీ మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం స్కందాశ్రమం. చాలాసేపు కష్టపడ్డ తర్వాత స్కందాశ్రమానికి అయితే వచ్చేసాం. ఏదైనా అరుణాచలంలో అన్నీ దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. జస్ట్ ఇందాకనే విరూపాక్షి కేవ్ లోపలికి వెళ్ళాను. అందులో మహర్షి గారు అక్కడ అస్సలు మాట్లాడకూడదు, కెమెరా కూడా వెళ్ళలేదు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. లోపల చాలా అంటే చాలా సైలెంట్గా కూడా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు మీతో షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ.